విజయవాడలో బుడమేరు వరద ఎంత ప్రళయ విలయం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే బుడమేరు వరద వచ్చి 100 రోజులు పూర్తవుతున్నప్పటికీ నేటికి బాధితులకి కొందరికి నష్టపరిహారం అందలేదని వారు ఆందోళన బాటపట్టారు. ఈరోజు విజయవాడలోని సింగినగర్ ప్రాంతంలో వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి ఎందుకు నష్టపరిహారం రాలేదు తదితర అంశాలని తెలుసుకుందాం. అయ్యా, మీరు బుడమేరు వరద బాధితులు, బుడమేరు వరద వచ్చినప్పుడు మీరు కూడా వన్ ఆఫ్ ది బాధితులు. అయితే మీకు ఎంతవరకు నష్టపరిహారం అందలేదా? రాలేదండి. మాది ఈ బ్లాక్లో ఉన్నాం. 116 ఇంట్లో ఉన్నాం. 5 పైసలు మాకు రాలేదు. సచివాలయం వెళ్ళమన్నారు, సచివాలయం వెళ్ళాం. సచివాలయంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. రూపాయి అందలేదు మాకు. పనులు లేక నానా బాధలు పడి ఎస్టీ పరిస్థితిలో కూడా రూపాయలతో మాకు అందలేదు. తిరిగి ఇసుగుబుట్టి కూర్చున్నాం. రూపాయి మాకు రాలేదు. నా పేరు మస్తా. మరొకరు ఉన్నారు, బాధితురాలు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడి చూద్దాం. అమ్మ, మీకు నష్టపరిహారం అప్పటి నుంచి ఇప్పటి వరకు అందలేదా? మాది దేవినేంద్ర గాంధీపురం అండి. వరద శనివారమే మునిగిపోయింది మా ఇల్లు. చంటిపెట్ట తల్లిని వేసుకొని బొంబాయి కాలనీ వెళ్ళిపోయా. సచివాలయంలో పెట్టి వచ్చాం, పడలేదు. 100 రూపాయలు కట్టి ఆన్లైన్లో పెట్టాం, పడలేదు. మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాం, పడలేదు. అసలు ఇస్తారా ఇవ్వరా వరద డబ్బులు అది అనేది చెప్పండి ఒక మాట మాకు. అది అంటే ప్రభుత్వం ఇవ్వకుండా ఎందుకు మేనమేషాలు లెక్కేస్తుందని మీరు భావిస్తున్నారు? ఏమో మరి వాళ్ళకి దయ్యుందో లేదో, మాకు ఎందుకని ఇవ్వట్లేదు ఆ బాధ్యత. మాదైతే శనివారమే మునిగిపోయింది. సంటిపెట్టిన తల్లిని వేసుకుని పొలమని వరదలోనే వెళ్ళిపోయా. పిల్లల్ని తల్లిని వేసుకొని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయా. ఇంతవరకు డబ్బులు రాలేదు. 4-5 సార్లు పెట్టాము, అసలు రాలేదు. గత ప్రభుత్వంలో మాదిరిగా వాలంటీర్లు ఉంటే వచ్చేయని ఏమన్నా మీరు ఏమన్నా అనుకుంటున్నారా? వాలంటీర్ కూడా 4-5 సార్లు తిరిగాం. మీ పేరు రాని మేమేం చేయమమ్మా అంటున్నారు వాళ్ళు కూడా, వాలంటీర్లు కూడా. రైట్. మరొకరు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడి అసలు డబ్బులు ఎందుకు రావట్లేదు, వీరి పేర్లు నమోదు చేసుకోలేదా, సర్వే కరెక్ట్గా జరిగిందా లేదో కూడా తెలుసుకుందాం. అమ్మ, మీకు వరద బాధితులు మీరు కూడా, మీకు ఎందుకని డబ్బులు ఇవ్వట్లేదు? సర్వేలో మీ పేరు నమోదు చేయలేదా? చేయలేదండి. మున్సిపాలిటీలో కూడా అప్లికేషన్ పెట్టినాం. ఇక్కడ డాబా కొట్ల కాడ ఇంత లోతు నీళ్ళల్లో పోయినమ్మా. పిల్లలు తల్లులు అన్నీ మునిగిపోయినాయి. ఇల్లులు వాకిళ్ళు, పూరీలు అయితే పూరీలు కొట్టకపోయింది. సామాన్లు ఒక్క కట్టుబట్టలతో వెళ్ళిపోయినాము. ఇప్పటికీ బాగా 100 రోజులైనా కూడా. అంటే అధికారులు ఏమంటున్నారు మీరు వెళ్ళి అడుగుతుంటారు? పిల్లలు మీ వాలంటీర్ని అడగారు, వాలంటీర్ ఏం చేస్తుంది మీరే వేయకుండా? వాలంటీర్లు ఉన్నారా మీకు? వాలంటీర్ లేదు కదా, ప్రభుత్వం పక్కన పెట్టింది వాలంటీర్. ఉన్నా మేము రాసినాము, వాళ్ళని అడగాను అంటారండి. పై వాళ్ళని అధికారిని అడగారు, మాదేం లేదు, రాసినాము అంటున్నారు. 2 ఆడపిల్లలు, ఆయన ఏం చూడబోతే డింకు దాగుతుంటాడు ఎప్పుడు పని చేసుకొని. నేను పని చేసుకొని నేను బతకాల. వరదల డబ్బులు పడతాయి అంటే పర్లేదు. 2 అప్లికేషన్లు పెట్టినాం. మొన్న మున్సిపాలిటీ కాడ పెట్టినాం. మళ్ళీ అప్పట్లో వరద టైంలో మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? వరద వచ్చినప్పుడు కుతికి నీళ్ళల్లో ఇంత తలకాయంగా ఉండేది. ఇంకా జాబా కొట్ల కాడికి ఈదుకుంటా పోయినాం. అవతల గట్టి మీదకి పోయినాం. డిపోలో 1 వారం రోజులు ఉన్నాము. అన్నం లేదు, నీళ్ళు లేదు, కట్టుబట్టలతోటి. మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఉన్నారు ఇక్కడ బాధితులు, మరొకరు ఉన్నారు, ఆ బాధితురాలతో కూడా మాట్లాడదాం. అమ్మ, మీకు ఆ రోజు వరద ఎంతటి విలయం సృష్టించింది మీకు ఆ రోజు? మాది వాంబే కాలనీ అండి. బ్లాక్ 4వ నెంబరు. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 10 రోజుల దాకా కూడా అసలు వరదల్లో కిందకు అసలు నీళ్ళల్లో అసలు మేము ప్రాణాలు పెట్టుకొని ఉండాల్సి వచ్చింది. ఆ సగం లోతు నీళ్ళల్లో నుంచి పైన ఉన్నాము. ఇంట్లో అంతా నీరే ఉంది. తిండి లేక చాలా ఇబ్బందులతోటి ఉన్నాము. వచ్చిన సహాయం కూడా మాకు ఎటువంటిది కూడా అందలేదు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నాము. మాకు లక్షల్లో నష్టం కలిగింది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టుకున్నా కూడా మీకు మ్యాపింగ్ లేదని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. మేము సొంత ఇల్లే అది. మాకు మ్యాపింగ్ లేదని మా భర్తకు కానీ మాకు కానీ పడలేదు. అకౌంట్లో మాకు 4 లక్షల దాకా అయిపోయి ఉంది. అన్ని వస్తువులన్నీ పాడైపోయి ఉన్నాయి. కనీసం వచ్చే 25,000 అన్నా చెప్పి వస్తాయని చెప్పేసి మేము ఆశించాము. ఇప్పటి వరకు ఎందుకని ఇవ్వలేదు డబ్బులు మీకు? మ్యాపింగ్ లేదని చెప్పేసి అంటున్నారండి. మ్యాపింగ్ లేదని చెప్పి ఆన్లైన్లో పెట్టుకున్నాము. విఆర్ఓ గారు వాళ్ళు వచ్చారు. వచ్చి మీకు అన్నీ రాసుకొని వెళ్ళారు. అయినా సరే మీకు వచ్చే అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఆ మ్యాపింగ్ ఏంటో మాకు అసలు అర్థం కావట్లేదు. ఉన్న చోట మేము ఉన్నదే, అక్కడ ఇంకెవరు కూడా ఉన్నది లేనిలేదు. మరి మాకు 25,000 సహాయం కూడా అందలేదు. దయచేసి మాకు సహాయం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నా ఉన్నాం. 100 రోజులు పూర్తయినా కూడా మాకు సహాయం అందలేదు. రైట్. 100 రోజులు పూర్తయినా సహాయం అందలేదనే చెప్తున్నారు. ఇంకా బాధితులు వరుసనే ఉన్నారు ఇక్కడ. అంటే చాలామంది బాధితులు నష్టపరిహారం అందించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చాలామంది మాకు అందలేదని వరుసలో ఆందోళన చేస్తున్నారు. మేము మాట్లాడతాం, మా బాధ చెప్పుకుంటాం వస్తున్నారు. మరొకరు కూడా వచ్చారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎందుకని అందలేదు మీకు బాధ? వెంకటేశ్వరరావు. నేను 4 బ్లాక్ 493లో ఉంటాను.
మరి నా ఈదులో చాలామంది రాలేదు, కొంతమందికి వచ్చినాయి. మరి ఎందుకు రాలేదంటే మాది మ్యాపింగ్లో లేదంటారు, నాది కానీ నా భార్యది కానీ. ఆఖరికి నా కుమారుడు మ్యాపింగ్లో ఉంటే వాడి ద్వారా ఆన్లైన్లో పెట్టాము. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, తహసీల్దార్ గారి ఆఫీస్కి వెళ్ళాము, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. మొత్తం అందరి దగ్గరికి వెళ్ళా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మాకు ఫలితం లేదు ఈ రోజు వరకు. మేము మామూలు చాలా సామాన్లు నష్టపోయాము. అన్ని సామాన్లు ఫ్రిడ్జ్లు కానీ ఏమని కానీ సమస్తం సామాన్లు నష్టపోయి నాకు ఎదర రొమ్ము వరకు వచ్చింది. నాకు మా ఈజీ అంత డౌన్లో ఉంది, ఎదర రొమ్ము వరకు నీళ్లు వచ్చినాయి ఇంట్లోనే. అట్లాంటి నరకాన్ని పడి 15 రోజుల వరకు మాకు తిండి తిప్పలేక ఈదులో పడేసి తీసుకొచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి మేము తెచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు ప్రభుత్వం కావాలని వదిలేసింది అనుకుంటారా? మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మరి ఏ విధంగా రాసుకునే ఆయన ఎట్లా రాసుకెళ్ళాడో తెలియదు. నాకు బండికి మాత్రం పడింది 3,000 రూపాయలు, కట్మా మాత్రం రాలేదు. వరద బాధితులకు 25,000 రూపాయలు మాకు రాలేదు నష్టం. ఆ తర్వాత మాకు దయచేసి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అంటే అధికారులు ఏమన్నారు? మీరు వెళ్ళి కలుస్తుంటే వరద బాధితుల్ని నాకు నష్టపరిహారం అందలేదు అంటే మేము పై ఆఫీసర్లకు చెప్తామని అంటున్నారు. మేము పై ఆఫీసర్లకు చెప్తాం, పై ఆఫీసర్లు పంపిస్తాం, మీ అప్లికేషన్ పై ఆఫీసర్లకు పంపిస్తామని చెప్తే ఇట్లా తహసీల్దారుల గారి దగ్గరికి వెళ్ళి మేము అప్లికేషన్లు ఇస్తే ఆయన్ని ఎంక్వైరీ పెట్టారు, సస్పెండ్ చేయమని చెప్పేసి. అది ఆయన పెట్టారు. పెట్టిన దానికి ప్రతి బాధితుడిని బాధితులు లేని వాళ్ళని రాలి అని చెప్పేసి చెప్తారు కదా. ప్రతి బాధితుడు వచ్చేసి మాకు అప్లికేషన్ సబ్మిట్ చేశారు కదా అని చెప్పేసి ఆయన ఇచ్చేస్తే ఎవరిని వెరిఫికేషన్ లేకుండా నువ్వు ఎందుకు శాంక్షన్ చేసావని చెప్పేసి ఆయన మీద సస్పెండ్ చేయడానికి ఆయన ఇచ్చింది. మరి వీళ్ళు రావచ్చు కదా, ఇంటింటికి ఆయన చెప్పిన అప్లికేషన్ తీసుకొని వీళ్ళు ఇంటింటికి వచ్చేసి ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఈ రోజు వరకు ఎవరు ఎంక్వైరీ చేసింది కానీ ఎవరు కానీ రాలేదు. ఈరోజు అంటే ఏదైనా ప్రభుత్వం గతంలో వాలంటీర్లు ఇంకొకళ్ళు సచివాలయ వ్యవస్థలు ఉండేవి, అవేవి మీకు లేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చిందని వ్యవస్థన్నారు ఏమన్నా? అది ఆ వాలంటీర్ల తరపునే ఇప్పుడు మేము ఇబ్బంది పడే పరిస్థితి. ఆ వాలంటీర్ల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరి పేరు రాసుకెళ్తున్నాడో ఎవరి పేరు రాసుకెళ్తున్నాడో పక్కాడు చెప్తే వాళ్ళ పేరు రాయిస్తాడు, పక్కాల మాట నుంచి మా పేరు రాయకుండా వెళ్ళాడు. అందరి మా స్ట్రీట్లో అందరూ మ్యాపింగ్ అయినప్పుడు మా ఎందుకు మ్యాపింగ్ కాలేదు? మేము గత 15 సంవత్సరాల మట్టి ఉంటున్నాను. 15 సంవత్సరాల మట్టి అద్దెకుండా పక్కన అద్దెకు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మరి మాకెందుకు రాలేదు? ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్లనే సఫర్ అయ్యాం, పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ వల్లనే సఫర్ అయ్యాం మేము. రైట్. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మ్యాపింగ్ జరిగింది, దానివల్ల కూడా మేము సఫర్ అయ్యామని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మేము పూర్తిగా బాధితులుగా ఉన్నప్పుడు కూడా మాకు నష్టపరిహారం అందలేదు, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగింది, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనకు నేతృత్వం వస్తున్నటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆందోళన చేస్తున్నారు బుడమేరు వరద బాధితుల నష్టపరిహారం కోసం, వారి పక్షాన ఆందోళన చేస్తున్నటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు గారు మనతో ఉన్నారు. బాబురావు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఏంటి 100 రోజులు పూర్తయినా ఎందుకని నష్టపరిహారం అందకపోవడం కారణం ఏంటి? ప్రభుత్వ నిర్లక్ష్యం. జనం మర్చిపోతారులే, 100 రోజులు అయితే మళ్ళీ అడిగేవాళ్ళు ఎవరుంటారు అనుకుంటారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేసిన హడావిడి ఇంత అంతా కాదు. పోని తిరిగారు, సంతోషమే. ఇవాళ తిరగమానండి, ఇవాళ చేయమానండి. రియల్ టైం గవర్నెన్స్ అన్నారు. 100 రోజులైనా అత్యవసరమైన బుడమేరులో సహాయం చేయట్లేదంటే ఇది ఏమి రియల్ టైం గవర్నెన్స్? మాటలకి చేతలకి ఏమైనా సంబంధం ఉందా? సహాయం సగం మందికి అందరా. పోనీ మేము చెప్పేది అబద్ధం అయితే మీ పెట్టిన దరఖాస్తులు ఉన్నాయి, ఎంక్వైరీ చేయించండి, మీ అధికారులు చేయించండి. ఎవరన్నా అధికారులు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపిస్తే మీరు అందరూ అర్హులను తేల్చారని వాళ్ళని యాక్షన్ తీసుకుంటున్నారు. బాధితుల సహాయం అందట్లా. పోనీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవాలా? బుడమేరు వరద మీరు 6 నెలలు అయింది, శాశ్వత ముంపు నివారణకి ఏం చర్యలు తీసుకున్నారు? డిపిఆర్ తయారైందా? టెండర్లు పిలిచారా? నిధులు కేటాయించారా? ఏమీ లేదు. ఇది కూడా ప్రభుత్వం ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు కావాల్సింది, అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే ప్రజలను ఆదుకోవాలి. సంక్షేమం అంటే సూపర్ 6 ఎట్లాగో హామీలు అమలు లేవు. కరెంటు ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వానికి సమయం ఉంది, వరద బాధితులకు సహాయం చేయడానికి లేదు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సొంత సంపాదన తప్ప ఈ బాధితుల గోడు గురించి పట్టించుకునే తీరిక వాళ్ళకి లేదు, చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం 7,500 కోట్లు ఇమ్మని అడిగారు, 40 పైసలు వాళ్ళు ఎవరు, వీళ్ళు అడగరు, జనాన్ని మాడుస్తూ ఉంటారు. దీని మీద మా ఆందోళన సాగిస్తాం. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు సార్ బాధితులు? ఇంకా నష్టపరిహారం అందాల్సినటువంటి బాధితులు సుమారుగా ఎంతమంది ఉంటారు? మా ఉద్దేశంలో సగం మంది, అది నివాస గృహాలైనా, షాపులైనా, చిరు వ్యాపారులైనా, ఆటో వారైనా, వీళ్ళందరూ సగం ఉంటారు. వాళ్ళ దగ్గరే దరఖాస్తులు ఉన్నాయి, 1000 దరఖాస్తులు. దరఖాస్తు మీద ఎంక్వైరీ చేయించమంటున్నాం, తప్పో ఒప్పో తేల్చమంటున్నాం. ఆ పని కూడా చేయకుండా మౌనంగా ఉండి
కాలయాపన చేయటం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఎటువంటి ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉంది? ఇప్పటికే మేము కలెక్టర్ కార్యాలయం దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఆందోళన చేశాం. ఈరోజు 100 రోజులు గుర్తు చేయడానికి ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ప్రజాప్రతినిధులను నిలదీయడానికి, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా బాధ్యతలు తీసుకుని వెళ్ళడానికి కూడా మేము వెనకాడమని హెచ్చరిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఏదైతే బుడమేరు వరద బాధితులు ఉన్నారో సగానికి సగం మందికి ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని, ప్రభుత్వం స్పందించిన పక్షంలో దశల వారీగా స్ట్రాంగ్గా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బాబురావు గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్. ఇంకా 100 రోజులు గడుస్తున్న వరద బాధితులకు సహాయం అందించిన కూటమి ప్రభుత్వం అందించాలి వరద బాధితులకు ఆర్థిక సహాయం.